మంచిర్యాల జిల్లా కవ్వాల్ అభయారణ్యం పరిధిలో బర్డ్ వాక్ ఫెస్టివల్ ను నిర్వహించారు అటవీశాఖ అధికారులు. బర్డ్ వాక్ ఫెస్టివల్లో ములుగు జిల్లా, సిద్దిపేట జిల్లా అటవీ కళాశాల మరియు పరిశోధనా సంస్థ విద్యార్థులు పాల్గొన్నారు. అటవీ ప్రాంతంలో వివిధ రకాల పక్షులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఎన్జీఓఎస్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ సంస్థ నిపుణులు. అడవిలో పక్షుల కిలకిల రావాలతో తెల్లవారుజామున ఆహ్లాదాన్ని అందించాయని, క్షేత్రస్థాయిలో అటవీ ప్రాంతంలో తిరుగుతూ నేర్చుకోవడం మదిలో గుర్తుండిపోతుందని తెలిపారు విద్యార్థులు. అటవీ ప్రాంతంలో వివిధ రకాల 40 పక్షులను గుర్తించామని తెలిపారు వైల్డ్ లైఫ్ సంస్థకు చెందిన నిపుణులు రాజశేఖర్. ఫారెస్ట్ ఆఫీసర్ గారు ఏర్పాటు చేసిన బర్డ్ ఫెస్టివల్ లో భాగంగా 2 days ప్రోగ్రామ్ ఇక్కడ మన కలెక్టరేట్ లో ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇలా ఫీల్డ్ విజిట్ కు FCRI స్టూడెంట్స్ 100 మెంబర్స్ వచ్చారు. వారికి బర్డ్స్ యొక్క ప్రాముఖ్యత, వాటి ఆవాసం, వాటి వల్ల ఉపయోగాలన్నీ తెలియజేయడం కోసం ఇక్కడ తీసుకురావడం జరిగింది. వాటి వల్ల మనకు లాభాలు ప్లస్ అవి మన వెట్ ల్యాండ్లో ఉన్నాయి, డ్రై ల్యాండ్లో ఉన్నాయి పక్షులు, అవన్నీ వాళ్ళకి తెలియడం కోసం ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇది మన తెలంగాణలో నాకు తెలిసి ఫెస్టివల్ జరపడం ఇది మొట్టమొదటిసారి. ఇలా ఇంకా ముందు కూడా ఈ WWF వాళ్ళ సహకారంతో మనకు ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల మనకు ఇక్కడి అందరికీ ప్రాముఖ్యత తెలియజేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. WWF ఇండియాలో ఇక్కడ ల్యాండ్స్కేప్ కోఆర్డినేటర్ కింద చేస్తున్నాను. ఇక్కడ మన తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి ఈ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ మీద ఇక్కడ వర్క్ చేస్తున్నాము. సో ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారితో పాటు మేము ఈ బర్డ్ ఫెస్టివల్లో భాగంగా ఇక్కడ మన ములుగు ఫారెస్ట్ కాలేజీ నుంచి వచ్చిన ఇక్కడ స్టూడెంట్స్కి పక్షుల మీద జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో వాళ్ళకి ఇక్కడ ఉండే పక్షుల గురించి, అలాగే వాటి యొక్క వైవిధ్యత, అలాగే వాటి యొక్క ముఖ్యమైన అంశాలు, అవి మన జీవన విధానానికి ఇక్కడ దోహదపడుతున్నాయి, అవి మన పర్యావరణంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి, ఇవన్నిటి మీద ఇక్కడ అవగాహన చేశాము. ఈవెన్ ప్రతి ఒక్కళ్ళు కూడా మన చుట్టూ ఉన్న పర్యావరణంలోని పక్షుల గురించి, వాటి యొక్క ముఖ్య అంశాల గురించి మనం అక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మేము ముందు అక్కడ జరగాలని చెప్పి అక్కడ కోరుకుంటున్నాము. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ఆ తోడ్పాటు ఇక్కడ అందిస్తాము. అలాగే ఇక మంచిర్యాలే కాదు, ఈ మన నార్థన్ తెలంగాణలో ఉన్న ఇక్కడ అందరి కమ్యూనిటీస్ కూడా దీనికి ఇక్కడ సహకారం అందించాలి. పక్షులు కాపాడటం గురించనే కాదు, మనల్ని మనం కాపాడుకోవడానికి, మనకి ఇంకా మనం అక్కడ సుఖంగా అక్కడ జీవించడానికి ఇది మనకు చాలా అవసరం. ఆ సృష్టిలో ప్రతి ప్రాణికి, మన చుట్టూ ఉన్న ప్రతి ప్రాణికి కూడా ఒక ముఖ్యమైన పాత్ర ఉంటుంది. ఆ పాత్ర పోషించడంలో అవి కనుక ఇక్కడ వైఫల్యం చెందితే కనుక పర్యావరణానికి ముప్పు, దానివల్ల మనకు కూడా ముప్పు ఉంటుంది. సో వాటి ముఖ్యమైన పాత్రను మనం తెలుసుకుని వాటిని కాపాడుకోవడం మన బాధ్యత. సో దానిలో భాగంగానే ఇవాళ ఈ బర్డ్ ఫెస్టివల్ చేస్తున్నాము. అండ్ దానిలో భాగంగా ఇవాళ చేసిన వాక్ చాలా బాగా జరిగింది. దగ్గరగా 40 పైగా జాతుల్ని, అక్కడ పక్షుల జాతుల్ని వాళ్ళు ఇక్కడ రికార్డ్ చేయడం జరిగింది. అండ్ ఇలాంటి హ్యాబిటాట్స్ అనేవి మన కవాల్ ల్యాండ్స్కేప్లో చాలా ఉన్నాయి. సో మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ హ్యాబిటాట్స్ని కాపాడడంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అండ్ మన అందరం కూడా వాళ్ళకి ఇక్కడ సహకారం అందజేయడం అనేది చాలా అవసరం.